హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము. మనం ఇవాళ వీడియోలో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కేజీ నాటుకోడి చికెన్ తీసుకొని వాటర్తో ఫస్ట్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసి మళ్ళీ బాగా కలిపేసి బాగా వాష్ చేసి తర్వాత సాల్ట్, పసుపు ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. నాన్ వెజ్ ఎలా తయారు చేసినా బాగుంటుంది అని ఎందుకంటున్నాను తెలుసా? ఇక్కడ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆనియన్స్, టమాటా లేకుండా జస్ట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించి అలాగే తయారు చేసుకున్నాను. మీరు కూడా వీడియో బాగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కంపేర్ టు బాయిలర్ చికెన్‌తో నాటుకోడిలో ఎక్కువ బోన్స్ ఉండడం వల్ల ఇంకా టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు నేను మసాలాకు కావాల్సిన కొద్దిగా ధనియాల పొడిని, అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని, ఇంకా కొద్దిగా మన టేస్ట్‌కి తగ్గట్టు చిల్లీ పౌడర్‌ని, ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చెక్క, లవంగాలు, మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా యాడ్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఏసి ఇంకా మనము కలిపి పెట్టుకున్న చికెన్‌నైతే అందులో యాడ్ చేశాను. చికెన్ ఆయిల్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్స్‌ట్రా ఏమాత్రం వాటర్‌నైతే యాడ్ చేయొద్దు. జస్ట్ ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే మనకు చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చికెన్‌కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండా చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే ఫస్ట్ ఒక 1 విజిల్ అయితే రానిచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ చికెన్ మనకు 30-40% అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఆ ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసేసుకొని ఒకసారి మనము చికెన్ ఎలా ఉడికిందో చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పొడినైతే ఇందులో యాడ్ చేయాలి. ఈ మసాలా పొడి మొత్తం చికెన్‌కి పట్టేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను కొద్దిగా చికెన్ మసాలా, ఇంకా అలాగే గరం మసాలా గూడా యాడ్ చేశాను. ఇంకా అలాగే మన పులుసుకు కన్సిస్టెన్సీ తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ 1 బై 1 అలా యాడ్ చేసుకొని మొత్తం మసాలాకి పట్టేలాగా, చికెన్‌కి పట్టేలాగా బాగా కలిపేసి ఇంకా లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని, ఇంకా మనకు పులుసు ఎంత కావాలంటే అంతలా మనము వాటర్ కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే నాటుకోడి కంపేర్ టు బాయిలర్ కోడి, ఈ నాటుకోడి ముక్క కొద్దిగా గట్టిగా ఉండడం వల్ల మనకు కొంచెం టైమే పడుతుంది. సో, మినిమమ్ 3-4 విజిల్స్ అయినా రావాలి. అప్పుడే ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. కర్డ్, టొమాటో, ఆనియన్ ఇంకా మ్యారినేట్ చేయకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు.